నమస్కారం అండి. నేను రాజుల దివి మామిడికుదురు మండలం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు మెండా వెంకటేశ్వరరావు. నేను దాదాపు ఒక 44 దశాబ్దాలుగా చూస్తున్నాను. ఎప్పుడైనా ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే సకాలంలో వాళ్ళు వచ్చి పక్కిళ్ళు ఆర్పుతారేమో తప్ప నష్టపోయిన ఇల్లు ఎప్పుడు ఆర్పరు. కారణం ఏంటంటే వాళ్ళ దూరభారం అవడం వల్ల వాళ్ళు సకాలంలో రాలేరు. ఈరోజు మామిడికుదురు రావాలంటే ఒక 10 కిలోమీటర్ల నుంచి రావాలి. అదే పెద్దపట్నంకి అయితే 20 కిలోమీటర్ల దాకా వెళ్ళాలి. అదే అంతర్వేది వెళ్ళాలంటే దాదాపు 30-35 కిలోమీటర్ల వాళ్ళు ప్రయాణం చేసి వెళ్ళాలి. అప్పటికి జరగవలసిన నష్టం కాత జరిగిపోతుంది. దీనికి సరైన పరిష్కారం ఏంటంటే ఈ దీవిలో ప్రతి మండలానికి ఒక అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేసేలాగా స్థానిక శాసనసభ్యుల వారు కృషి చేయాలని చెప్పేసి ఈ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రజల యొక్క ఆస్తుల్ని కాపాడాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా అనేక సందర్భాల్లో అనేక సంఘటనలు జరిగినాయి. అవి ఉదాహరణలుగా చెప్పాలంటే చాలా ఉన్నాయి. నిన్న కాక మొన్న కూడా అటువంటి ప్రమాదం జరిగి 14 కుటుంబాలు ఇలా రోడ్డు పాలయ్యాయి. అది కేవలం దూరం అవడం వల్లే. అగ్నిమాపక కేంద్రాలు ప్రతి మండలానికి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా మన స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. నా పేరు బొత్తుల జనార్దనరావు అండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల దీవి. ఈ రాజోల దీవిలో సుమారు 85 గ్రామాలు ఉంటాయి. 85 గ్రామాలకి ఒక ఫైర్ స్టేషన్ మాత్రం రాజోలు ఒకటే ఉందండి. రాజోల స్టేషన్ ఉంది. ఆ రాజోల స్టేషన్ నుంచి అంతర్వేది వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు, అటు 30 కిలోమీటర్లు అంతర్వేది వెళ్ళినా, ఇలా కరవాకి వెళ్ళినా, ఇలాగ ఇటు పెద్దపట్ల లంక వెళ్ళినా, ఎటు వెళ్ళినా 30 కిలోమీటర్లు వస్తుందండి. 30 కిలోమీటర్లు ఇక్కడ నుంచి రాజోల నుంచి అంతర్వేది బయలుదేరే లోపల 1.5 పైన జర్నీ అవుతుంది. ఈ 1.5 ఇరుకు రోడ్లు. ఆ ఇరుకు రోడ్లు అక్కడ చేరుకునేటప్పటికి సర్వం కోల్పోతున్నారు. ఏమీ మిగలట్లేదండి. 1.5 జర్నీలో కాలటం అని చెప్పి 1.5 జరిగేటప్పటికి ఇరుకు రోడ్లు అక్కడికి వెళ్ళేటప్పటికి సర్వం కోల్పోయి నాశనం అయిపోతున్నారు. వీళ్ళు వెళ్ళేది ఏంటంటే నష్టపరిహారం వేయడానికి తప్ప ఆర్పడానికి ఉండలేదు. అసలు ఇంతవరకు కూడా ఇంత ఆస్తి కాపాడమన్న దాఖలాలు మాత్రం ఈ రాజోల దీవులు ఎక్కడా లేదు. ఇన్ని ఫైర్ స్టేషన్ ఇన్ని ఫైర్ అయ్యాయి, ఎక్కడా కూడా ఈ ఆస్తి కాపాడారు, ఇది సేవ్ చేశారన్న దాఖలాలు లేవు. ఇది ఈ మధ్యకాలంలో ఇదిగో 12వ తారీఖుని మామిడికుదురులో 11 ఇళ్ళు అగ్నికి ఆగుతాయి, సర్వం కోల్పోయారు. చిన్న చిన్న వస్తువులు బంగారాన్ని బీరోలు పెట్టుకున్నా ఏమి కాపాడుకోలేని పరిస్థితి అయిపోయి సర్వం కోల్పోయి అనాథగా రోడ్డు మీద పడ్డారు. అటువంటి పరిస్థితిలో మీరు ఒక ఫైర్ స్టేషన్ వల్ల రాజులు ఉన్న దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు కదా, ఏముండదు. కానీ మండలానికి వచ్చి ఒక ఫైర్ స్టేషన్ కంపల్సరీ ఉంటే ఆస్తులు కాపాడగలుగుతారు. కానీ రాజులు ఒక్క దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదని మీడియా ద్వారా తెలియజేసుకుంటారు. పేరు రామశివ సుబ్రహ్మణ్యం. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల దీవి. మరి మా యొక్క రాజోల దీవి ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే అది ఫైర్ ఇంజిన్ వచ్చి ఆర్పేటప్పటికి మొత్తం అంతా కూడా కావి బూడిదైపోయి ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటం జరుగుతుంది. రాజోగా ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ పక్కనున్న అంతర్వేది గ్రామానికి చేరడానికి 28 కిలోమీటర్ల సమయం పడుతుంది. అంటే 28 కిలోమీటర్ అంటే సుమారు 1.5 పడుతుంది. ఈ 1.5 అది ప్రయాణం చేసి అక్కడ చేరుకునేటప్పటికి అక్కడ ఏదో పేరుకే ఫైర్ ఇంజిన్ వచ్చింది అని బొగ్గు ఆర్పడానికి తప్ప మంట ఆర్పడానికి అయితే ఎప్పుడు కూడా ఉపయోగపడలేదు. మరి ఇక్కడ నుంచి మన పెద్దపట్నం యొక్క గ్రామం రావాలంటే సుమారు 15 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. ఇక్కడికి రావడానికి గంట పైనే సమయం పడుతుంది. ఏదైనా ఒక క్వాయిర్ పరిశ్రమ కానీ ఒక హౌసెస్ కానీ ఏదైనా అంటుకుంటే అది ఫైర్ ఇంజిన్ వచ్చేటప్పటికి మొత్తం పూర్తిగా కాగిపోయి బొగ్గు మాత్రమే మిగులుతున్నాయి. ఆ బొగ్గుని ఆర్పడానికే ఈ ఫైర్ ఇంజిన్ వస్తున్నాయి. ఎందుకంటే ఫైర్ స్టేషన్ ఉంది అంటే ఏదో పేరుకే ఫైర్ స్టేషన్ తప్ప మంట ఆర్పడానికి ఎప్పుడు కూడా మా రాజోల దీవి ఉపయోగపడిన సందర్భం అయితే కనిపించడం లేదు. మాది మామిడికుదురు మండలం. మరి ప్రతి మండలానికి ఒక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రమాద తీవ్రతను తగ్గించడానికి కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే మొన్న మామిడికుదురు అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసి రావడానికి సమయం పట్టి మొత్తం 10 గుడిసెలు మొత్తం అన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయి అంతా రోడ్డున పడ్డ పరిస్థితి అయితే కనిపించింది. మరి ఈ యొక్క అగ్ని ప్రమాదాలు జరగకుండా రాబోయే వేసవికాలం కాబట్టి ఇటువంటి అగ్ని ప్రమాదాలను నివారించడానికి ప్రతి మండలానికి ఒక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రమాదాలను నివారించడంలో పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నమస్కారం అండి. నా పేరు నల్లి శ్రీనివాస్ అండి. ఈ రాజోల దీవిలో రాజోలు ప్రాంతంలోనే మాత్రమే రాజోలు గ్రామంలోనే ఈ ఫైర్ స్టేషన్ ఉందండి. ఏ ప్రాంతానికి చివరికి అంతర్వేది నుంచి పెద్దపట్ల తూర్పాన్ని వెళ్ళాలంటే దాదాపు 30 కిలోమీటర్లలో అక్కడ ఫైర్ అయిన ఇక్కడ ఫోన్ చేసేటప్పటికి అక్కడ పూర్తిగా భస్మం అయిపోయాక వెళ్తున్నారు సార్. ప్రయోజనం ఏమి ఉండట్లేదు. కాబట్టి మొన్న జరిగిన మామిడికుదురు సంఘటనలో 10 ఇళ్ళు పూర్తిగా దగ్ధం అయిపోయి వచ్చారండి ఫైర్ స్టేషన్లు. కాబట్టి అందుబాటులో ఉండటం కోసం మీరు ఖచ్చితంగా ప్రతి మండలంలోనూ ఒక ఫైర్ స్టేషన్ పెట్టాలి. ఇది ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే సుమారు 80 గ్రామాలు ఉన్నాయండి. దయతో అర్థం చేసుకుని ప్రభుత్వం వారు
మంచి నిర్ణయం తీసుకుని ఈ మండలాల్లో ప్రతి మండలానికి ఒక ఫైర్ స్టేషన్ ఇవ్వాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీరు వచ్చి ఫైర్ స్టేషన్ ఏది ప్రయోజనం లేకుండా పోతా ఉంది, బూడిద అయిపోయాక వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ప్రతి ప్రభుత్వం వారు పూర్తిగా ఆలోచించి తక్షణమే ఈ మండలాలకి ఈ ఫైర్ స్టేషన్ ఇవ్వాలి. ఎందుకంటే రాబోయేది వేసవకాలం కాబట్టి తక్షణం మీరు ఆలోచించవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని మీకు తెలియజేస్తూ ఉన్నాం.